హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 22nd ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చెన్ అలానే జిన్షావ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మనం ఇద్దరం ఎంత సీక్రెట్ గా మీట్ అయినప్పటికీ మనం ఇద్దరం మీట్ అయ్యాము అన్న సంగతి ఈ పాటికి మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఒక అమ్మాయిగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒంటరిగా ఎదుర్కోవడము చాలా కష్టము. అందుకే నేను ఒక పని చేస్తాను. ఈ పుకార్లకి పూర్తిగా ముగింపు పెట్టాలంటే నా దగ్గర ఒక మార్గం ఉందని చెబుతున్నాడు. మీరేం చేయబోతున్నారని జిన్షావ్ ఆశ్చర్యంగా అడుగుతుంది. నేను అధికారికంగా మీ ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం గురించి అడుగుతాను. అలా చేస్తే ఎవరికి పుకార్లు పుట్టించే అవకాశం ఉండదని అంటున్నాడు. ఆ మాట విన్న జిన్షావ్ ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇది చాలా తొందరపాటి నిర్ణయము. మనం ఇంకా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటున్న స్టేజ్ లో ఉన్నాము. ఇప్పుడే పెళ్లి గురించి మాట్లాడొద్దు ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది. చెన్న జిన్షావ్ పేరు ప్రతిష్టల గురించి కాస్త కంగారు పడుతున్నప్పటికీ ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాడు. సరే ఓకే, నువ్వు చెప్పే వరకు నేను వెయిట్ చేస్తానని చెబుతున్నాడు. మీరు ప్యాలెస్ కి వెళ్ళడానికి సమయం అయింది. అందరూ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను బయలుదేరతాను అనేసి జిన్షావ్ అక్కడి నుండి వెళ్లిపోతుంది. చెన్నేమో కాస్త సిగ్గుపడుతూ నవ్వుకుంటున్నాడు. ఇక్కడేమో లియాన్ వాళ్ళ పని మనిషిని తాళ్లతో కట్టేసి ఎక్కడికో పంపించడానికి ట్రై చేస్తున్నారు. అంతలో జిన్షావ్ వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వచ్చి, టైం బాగుంది, ఈమెను నేనే పట్టుకోవాలనుకున్నాను, ఇప్పుడు మీరే కట్టేసి సిద్ధంగా ఉంచారు అని చెబుతుంది. ఇక్కడేమో నాన్నమ్మ లియాన్ కి పనిష్మెంట్ ఇచ్చి మోకాల మీద నిలబెట్టినట్టు ఉన్నారు. అంతలో లియాన్ వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వస్తున్నారు. లియాన్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావని తిడుతున్నారు. లియాన్ కోపంగా, తప్పు చేసింది తనైతే అందరూ నన్నెందుకు తిడుతున్నారు? జిన్షావ్ నా డౌరీ డబ్బులు తీసుకుంది, నేను ఆమెపై ప్రతీకారం తీర్చుకున్నాను. ఆమె చేసిన చెడ్డ పనుల్ని నేనెందుకు దాచిపెట్టాలని అంటుంది. నాన్నమ్మ వెంటనే లియాన్ ని మందలిస్తూ, అది జిన్షావ్ విషయం కాదు, ఆమె వెనకాల చెన్నున్నాడు అని చెప్పడంతో లియాన్ కాస్త కేర్లెస్ గా, అతనేమి ఆమెని పెళ్లి చేసుకోడు, కేవలం ఉంపుడుగత్తగా మాత్రమే ఉంచుకుంటాడని అంటుంది. దానికి నాన్నమ్మ కోపంగా, భార్య అయినా ఉంపుడుగత్తైనా ఆమె చెన్ యొక్క మహిళ, నువ్వు ఆమె గురించి ఇంకొక మగాడితో సంబంధం ఉందని తప్పుడు పుకార్లు పుట్టిస్తే చెన్నదంతా చూస్తూ ఊరుకుంటాడా? నిన్ను ఊరికే వదిలిపెట్టాడని అంటున్నారు. కానీ లియాన్ ఇంకాస్త మొండిగా మాట్లాడుతూ, చెన్న ఎంత పెద్ద శక్తిమంతుడైనా కావచ్చు, కానీ అతనికి మన కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం లేదు. జిన్షావ్ వెనకాల చెన్నుంటే నా వెనకాల యావో కుటుంబం ఉంది. మీరు ఎలా అయినా జిన్షావ్ ని పనిష్ చేసి తీరాల్సిందే అని అంటుంది. నోరుమై, చెన్ను ముందు యావో కుటుంబం ఏమి గొప్పది కాదు. నువ్వు ఇలానే కొనసాగితే మీ నాన్న ప్రాణానికే ప్రమాదం వస్తుంది. గూ కుటుంబం మొత్తము నాశనం అవుతుందని అరుస్తున్నారు. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండవే, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి అమ్మ నాన్నమ్మతో మాట్లాడుతూ, లియాన్ చిన్న తప్పు చేసింది, తనని ఈసారికి క్షమించండి. ఒకవేళ ఈ ప్రాబ్లం పెద్దదైతే మేము వాళ్ళని ప్రైవేట్ గా మీట్ అయ్యి క్షమాపణలు చెబుతామని అంటున్నారు. కానీ నాన్నమ్మ అందుకు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి పని వల్ల నా రెండవ కొడుకు రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది, ఇదేం చిన్న విషయం కాదని అంటున్నారు. అంతలో ఒక పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ, ఒక పెద్ద ప్రమాదం జరిగింది, లియాన్ వాళ్ళ పని మనిషిని పంపించలేకపోయాము, జిన్షావ్ ఆమెని పట్టుకుంది, జిన్షావ్ నేరుగా ఇక్కడికే వస్తుందని చెబుతున్నారు. ఆ మాట విని అందరూ షాక్ అయిపోతున్నారు. ఇప్పుడు జిన్షావ్ ప్రశాంతంగా రూమ్ లోకి వస్తుంది. నాన్నమ్మ, లియాన్ కూడా ఇక్కడే ఉందా? బాగుంది, అందరూ ఒకే చోటున్నారు, నాకు మళ్ళీ మళ్ళీ వెతకాల్సిన పని లేకుండా పోయిందని అంటుంది. నాన్నమ్మ వెంటనే చాలా సాఫ్ట్ గా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. జిన్షావ్, నీకు అన్యాయం జరిగిందని నాకు తెలుసు. నీ గురించి వచ్చిన పుకార్లు నేను కూడా విన్నాను. మీ పెద్దమ్మ ఈ రోజంతా విచారణ చేయించింది. చివరికి అసలు నిందితురాలు లియాన్ వాళ్ళ పనమ్మాయి అని తెలిసింది. ఇప్పుడే ఆమెను శిక్షించబోతున్నామని అంటున్నారు. జిన్షావ్ నవ్వుతూ, నాన్నమ్మ, మీరు చాలా తెలివిగా ఆలోచించారు. కానీ ఒక పని మనిషి తనంతట తానే ఇంత పెద్ద పుకార్లు పుట్టించదు. ఆమె వెనకాల ఎవరో ఉన్నారు అనేసి పనమ్మాయి వైపు తిరిగి, నిజం చెప్పు, నిన్నెవరు పంపించారని అడుగుతుంది. కానీ అంతలో లియాన్ ఆ పనమ్మాయిని తిట్టడం మొదలు పెడుతుంది. నిజం చెప్పు, నిన్ను నేను పంపించానా అని బెదిరిస్తుంది. ఇలా చూడు, నా అసిస్టెంట్ కానీ కరెక్ట్ సమయానికి వచ్చి నేను కాపాడకుండా ఉండి ఉంటే ఈ పాటికి నిన్ను ఈ ఊరు నుండే పంపించేసి ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ కోసము ఆ నింద నీ మీద వేసుకోబోతున్నావా? నిజం చెప్పు అని అడుగుతుంది. అది విని పనమ్మాయి భయంతో ఏడుస్తూ, లేదు, నేను నిజం చెప్పేస్తాను, నన్ను లియాన్నే పంపింది. టెంపుల్ దగ్గరికి వెళ్లి అక్కడున్న వాళ్ళందరి దగ్గర ఈ రూమర్ ని స్ప్రెడ్ చేయమని చెప్పింది. అక్కడ పెద్ద పెద్ద కుటుంబాల మహిళలు వస్తారు, అక్కడి నుంచి వార్త రాజధానికి మొత్తం వ్యాపిస్తుందని చెప్పింది. అందుకే అలా చేశాను అనేసి నిజం మొత్తం ఒప్పుకుంటుంది. ఆ మాటలు విని నాన్నమ్మ చాలా కోప్పడుతూ, నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేసుంటావు? ఈ అమ్మాయికి 20 కొరడా దెబ్బలు కొట్టి ఇవ్వాల్సిన అమౌంట్ అంతా సెటిల్ చేసి ఇంటి నుండి తరిమేయండి అని అంటున్నారు. జిన్షావ్ వెంటనే, నాన్నమ్మ,
పనమ్మాయికి శిక్ష వేయాల్సిందే, కానీ దాని వెనకాల ఉన్నది లియాన్, తనకేం శిక్ష వేయబోతున్నారని అడుగుతుంది. నేనేమి తనని కాపాడడం లేదు, అందుకే ఆమెకి 20 కొరడా దెబ్బలు అరచేతి మీద మాత్రమే కొట్టాలి, అలానే 3 రోజులు పూర్వీకుల మందిరంలో మోకాళ్ళపై కూర్చునే శిక్ష వేస్తున్నానని చెబుతున్నారు. అది విని గూలాన్ ఏడుస్తుంది. నా క్యారెక్టర్ ని స్పాయిల్ చేయాలని చూసింది, తనకి ఇంత చిన్న శిక్ష మాత్రమేనా అని జిన్షావ్ అడుగుతుంది. ఇంకా అక్కడే ఉంటే పెద్ద శిక్ష వేస్తారేమోనని భయపడి లియాన్ వాళ్ళ అమ్మ వెంటనే మేము ఈ శిక్షని అంగీకరిస్తున్నాము అనేసి లియాన్ ని అక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇప్పుడు అందరూ బయటకు వెళ్లిన తర్వాత గదిలో నాన్నమ్మ అలానే జిన్షావ్ మాత్రమే ఉంటున్నారు. జిన్షావ్, లియాన్ తప్పు చేసిందని నాకు తెలుసు, కానీ ఆమె నా పెద్ద కోడలికి పుట్టిన ఒక్కగానొక్క కూతురు, ఆమె జీవితాన్ని నేను నాశనం చేయలేను, పెద్ద పెద్ద పనిష్మెంట్లు తనకి ఇవ్వలేనని అంటున్నారు. ఇదేంటి ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు, నేను కూడా మీ మనవరాల్నే, నాకెప్పుడు ఇంత ఫేవర్ చేయలేదని అడుగుతుంది. నువ్వు చేసిన పనికి నీకు ఫేవర్ కూడా చెయ్యాలా? నువ్వు చెన్నని సీక్రెట్ గా మీట్ అయింది నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ చెన్న నిజంగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే రహస్యంగా ఎందుకు కలుస్తాడు? నేరుగా ఇంటికే వచ్చి సంబంధం అడిగేవాడు కదా. నువ్వు అతని కాలి గోటితో సమానము. నీ దగ్గర ఎంత డబ్బులున్నా దానివల్ల చెన్నికి ఒక్క పైసా కూడా ప్రయోజనం లేదు. నువ్వు అది అర్థం చేసుకో. అతను నిన్ను ఉంపుడుగత్తగా మాత్రమే ఉంచుకుంటాడు. ఇప్పుడు నీకు ఒకటే మార్గం ఉంది, నువ్వు ఆ వాంగ్ ని పెళ్లి చేసుకోవాలి. అలా చేస్తే ఈ పుకార్లు కూడా ఆగిపోతాయని అంటున్నారు. కానీ జిన్షావ్ అందుకు ఒప్పుకోవడం లేదు. నేను ఆ పెళ్లి ఎప్పటికీ చేసుకోనని చెబుతుంది. పెళ్లి అనేది పెద్దలే నిర్ణయిస్తారు, నీ అభిప్రాయం ఎవరు అడగడం లేదు. పెద్దలతో ఇలా మాట్లాడే ధైర్యం నీకు ఎవరిచ్చారని అడుగుతున్నారు. అప్పుడే జిన్షావ్ ఒక పెద్ద రహస్యం బయట పెడుతుంది. మీరు పెదనాన్న మాట్లాడుకుంటున్న మాటల్ని నేను విన్నాను. మీరు నన్ను బలవంతంగా వాంగు కుటుంబానికి పంపితే అక్కడికి వెళ్లిన తర్వాత నేను విన్న రహస్యాలన్నీ బయట పెడతానని బెదిరిస్తుంది. ఆ మాటలు వినగానే నాన్నమ్మకి బాగా కోపం వస్తుంది. వెంటనే పని వాళ్ళని పిలిచి జిన్షావ్ ని కట్టెల గదిలో బంధించండి, నేను చెప్పే వరకు బయటకు రానివ్వకండి, అలానే వాంగు కుటుంబానికి సమాచారం పంపండి అని అంటున్నారు. ఇక కరెక్ట్ గా అదే సమయానికి జిన్షావ్ వాళ్ళ ఇంటి ముందు చాలా బండ్లు వచ్చి ఆగుతున్నాయి. అందులో నుండి ఎవరో దిగి గొడుగేసుకొని నేరుగా జిన్షావ్ వాళ్ళ ఇంట్లోకి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నారు. అతను మరెవరో కాదు, గూరాంగ్ నే. జిన్షావ్ కి ఒక ప్రాబ్లము, తన పేరు ప్రతిష్టలకి ఇబ్బందని తెలియగానే 10 కంటే ఎక్కువ బండ్ల నిండా ఖరీదైన బహుమతులు తీసుకొని అధికారికంగా జిన్షావ్ ని పిల్లనడగడానికి వచ్చినట్టు ఉన్నాడు. ఇక నానమ్మ దగ్గరికి ఒక పనావిడ పరిగెత్తుకుంటూ వచ్చి గూరాంగ్ పెళ్లి సంబంధం మాట్లాడడం కోసం వచ్చారని చెబుతున్నారు. ఓ, నువ్వే రమ్మన్నావా అని నాన్నమ్మ అడుగుతూ ఉంటే లేదు నేనేం చెప్పలేదే అని జిన్షావ్ అంటుంది. ఓ, అయితే చెన్ను పంపించారా అని అడగడంతో లేదు, దానికి ఖచ్చితంగా అవకాశమే లేదని అంటుంది. ఇంకా నాన్నమ్మ జిన్షావ్ ని శిక్షించలేక అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. నాన్నమ్మ వెళ్లిపోయిన తర్వాత పనమ్మాయి జిన్షావ్ తో మాట్లాడుతూ అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతుంది. ఏమో, నాకు చెడ్డ పేరు కలిగిన విషయము ఊరి దాకా పాకుంటుంది, అందుకే గూరాంగ్ ఇలా చేసుంటాడని చెబుతుంది. జిన్షావ్ కూడా వెనకాల దారి నుండి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో చూస్తుంది. గూరాంగ్ అందరికి విష్ చేస్తూ నేను జిన్షావ్ ని పెళ్లి చేసుకోవాలని వచ్చాను అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తర్వాత డౌరీ లిస్ట్ ని చూపిస్తున్నాడు. అది చూసి అందరూ నోరు వెళ్లబెడుతున్నారు. అందులో 2000 తులాల బంగారము, 50,000 తులాల వెండి, ఖరీదైన నగలు, విలువైన బహుమతులు, అలానే పెద్దవారికి ప్రత్యేక కానుకలు ఉన్నాయి. అది విని నాన్న ఆశ్చర్యపోతూ నోట్లో ఉన్న కాఫీని కూడా ఊసేస్తున్నాడు. సరే సరే, మనం ఈ సంబంధం గురించి మాట్లాడుకుందామని అంటున్నాడు. గూరాంగ్ వెంటనే అక్కడున్న పెద్దవాళ్ళందరికీ మంచి మంచి కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తున్నాడు. అది మాత్రమే కాకుండా నాన్నమ్మకి ఒక అరుదైన జేడు గాజుని గిఫ్ట్ గా ఇస్తూ దీన్ని టాంగ్జో నుండి తెచ్చాను, ఇది చలికాలంలో వేడిగాను వేసవి కాలంలో చల్లగాను ఉంటుంది అని చెప్పగానే నాన్నమ్మ వెంటనే తన కోపాన్ని దాచేసి నవ్వుతూ నువ్వు చాలా దూరం నుండి కష్టపడి ట్రావెల్ చేసొచ్చావు, ముందు కాసేపు రెస్ట్ తీసుకో, రిమైనింగ్ అంతా రేపు మాట్లాడుకుందామని అంటున్నారు. ఓకే అనేసి గూరాంగ్ అక్కడ నుండి బయటకు వెళ్తున్నాడు. ఆ తర్వాత జిన్షావ్ అతన్ని ఒంటరిగా కలుస్తుంది. ఆగురా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతుంది. నీ గురించి పుకార్లు ఊరి దాకా చేరుకున్నాయి, అవి విని నేను అమ్మమ్మ చాలా బాధపడ్డాము అని చెప్పడంతో ఓ, అయితే అమ్మమ్మే నేను పంపారా అని అడుగుతుంది. నన్ను అమ్మమ్మేం పంపలేదు, నేనే నా అంతటా వచ్చాను, కానీ అమ్మమ్మ వర్షం పడుతుంది కాస్త ఆగురా తర్వాత వెళ్దామని చెప్పారు, కానీ నేనే అమ్మమ్మ మాటలు వినలేదు, నీకు ఒక ప్రాబ్లం అని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు తెలుసు పుకార్లు కూడా కత్తి లాంటివే, అవి మనిషిని చంపేస్తాయి, అందుకే నేను కాపాడుకోవాలనుకున్నాను. ఆ వాంగ్ గురించి ఎంక్వైరీ చేశాను, అతను చాలా చెడ్డవాడు, నువ్వు వాడి చేతిలో పడకూడదు, నీకు అండగా నేనుండాలనుకున్నాను, నన్ను పెళ్లి చేసుకో, నీకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని చెబుతున్నాడు. జిన్షావ్ అతని మంచితనం చూసి కదిలిపోతుంది. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. గూరాంగ్ సిగ్గుపడుతూ అవును, నాకు నువ్వంటే ఇష్టమని చెప్పడంతో నాకు కూడా నువ్వంటే ఇష్టమే, ఎందుకంటే మనమిద్దరం కలిసిమెలిసి ఒక అన్నా చెల్లెల్లాగా పెరిగాము, నేను నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆ వ్యక్తిని చూసినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకోవాలి, అతని
అతని గురించి రాత్రంతా ఆలోచిస్తూ నిద్ర పట్టకూడదు. అలాంటి ప్రేమ నాకు కావాలి. నీకు అలాంటి అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. ఆ రోజు నేను ఆ అమ్మాయిని నా సిస్టర్ గా యాక్సెప్ట్ చేసుకుంటాను. ఆల్రెడీ చాలా లేట్ అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకో అనేసి జిన్షా అక్కడి నుండి వెళ్లిపోతుంది. గూరాంగ్ ఆ మాటలు విని నిశ్శబ్దంగా నిలబడిపోతాడు. లవ్ కి ఇంత పెద్ద డెఫినేషన్ చెబుతుంది, ఇదంతా తనకెలా తెలుసు అనుకుని నవ్వుకుంటున్నాడు. ఇక అదే సమయంలో చెన్నుకు ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. డాక్సిన్ గోదాంలో పెద్ద అవినీతి బయటపడుతుంది. కరువు ప్రాంతానికి పంపవలసిన 2 లక్షల ధాన్యం మాయమయ్యింది. మంచి బియ్యానికి బదులుగా పనికిరాని పొట్టుని పెట్టారు. అది చూసి చెన్ను ఆశ్చర్యపోతున్నాడు. ఇది కరువు ప్రాంతానికి వెళ్లాల్సిన సహాయ నిధి, దీన్నెవరు మార్చారు అనేసి ఆ గిడ్డంగి ఇన్ఛార్జ్ ని పిలిపించమంటున్నారు. అతను చెన్నుతో మాట్లాడుతూ, ఇంతకు ముందు ఇన్ఛార్జ్ షన్ సితావో అతను 3 రోజులుగా కనిపించడం లేదు, అతనికి బదులుగా వేరే వ్యక్తి ఈ బాధ్యతని స్వీకరించారు అనేసి ఆ డాక్యుమెంట్ ని చెన్నికి చూపిస్తున్నాడు. చూస్తే ఆ రవాణా పత్రాలు కూడా నకిలీవని తెలుస్తుంది. వాటిపై జిన్షా వాళ్ళ నాన్న అధికారిక ముద్ర కూడా ఉంటుంది. అది చూసి చెన్ను షాక్ అయిపోతున్నాడు. ఇది సాధారణమైన విషయం కాదని చెన్నుకి అర్థమైపోతుంది. చెన్ను వెంటనే తన అసిస్టెంట్ ద్వారా జిన్షావ్ ని రహస్యంగా తన ఇంటికి తీసుకొని రమ్మని చెబుతాడు. జిన్షావ్ కూడా అక్కడికి చేరుకుంటుంది. చెన్ ఆమెకి టీ ఇస్తూ, నిన్ను ఎవరూ చూడలేదు కదా అని అడుగుతున్నాడు. జిన్షావ్ కాస్త టెన్షన్ పడుతూ, ఇంత రహస్యంగా నన్ను ఎందుకు పిలిపించారు, ఏమైనా పెద్ద విషయమా అని అడుగుతుంది. ఏం లేదు, నువ్వు కాసేపు ప్రశాంతంగా కూర్చో, ఇదిగో ఈ స్నాక్స్ తిను. ఏంటి, ఎవరో సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చారంట కదా అని అడగడంతో, గూరాంగే వచ్చాడు, నేను అతన్ని రిజెక్ట్ చేశానని చెబుతుంది. ఇదిగో నీకు ఇష్టమైన కేక్ తెచ్చాను, ముందు ఇది తిను అనేసి తర్వాత మ్యాటర్ చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఒక ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రభుత్వం 2 లక్షల కిలోల బియ్యాన్ని సహాయంగా పంపింది. కానీ ఎవరో ఆ బియ్యం మొత్తం తీసేసి దాని ప్లేస్ లో తౌడు పెట్టారు అని చెప్పడంతో జిన్షావ్ షాక్ అయిపోతుంది. ఆర్థిక శాఖ మొత్తం బాధ్యత నాదే, ఇందులో ఏమైనా తప్పు జరిగితే ఆ బాధ్యత నాదే. అది మాత్రమే కాదు, దానికి ఇన్ఛార్జ్ గా మీ నాన్నగారే ఉన్నారని చెప్పడంతో జిన్షావ్ ఆశ్చర్యపోతూ, అయితే ఆ తప్పు మా నాన్నే చేశారని అడుగుతుంది. లేదు లేదు, మీ నాన్న అలాంటి వ్యక్తి కాదు, మీ నాన్నకే తెలియకుండా ఆయన అధికార ముద్రని ఎవరో ఫేక్ చేశారు, దీనివల్ల నీ కుటుంబానికి కూడా ఆపద కలిగే అవకాశం ఉంది అని చెప్పడంతో, అయితే అసలు నేరస్తుడు ఎవరని జిన్షావ్ అడుగుతుంది. సున్ సితావో అని ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మేబీ అతనే అయ్యుండొచ్చు, కానీ అతను షువాన్ ఫాన్ మనిషి అని చెప్పడంతో జిన్షావ్ ఆశ్చర్యపోతూ, అయితే దీని వెనకాల మీ మాస్టర్ కూడా ఉన్నాడా అని అడుగుతుంది. ఏమో నాకు ఖచ్చితంగా తెలీదు, అతనికి తెలిసిండొచ్చు లేదా తెలియనట్టు యాక్టింగ్ చేస్తుండొచ్చు. ఇప్పుడు అందరూ నన్నే గమనిస్తున్నారు, నేను ఒక్క అడుగు తప్పు వేస్తే మొత్తం నేరం నా పైనే పడుతుంది, నా పదవి కూడా పోతుంది, ఈ కేసు బయటపడితే నన్ను జైలుకు పంపే అవకాశం కూడా ఉందని చెబుతున్నాడు. ఆ తర్వాత చెన్న జిన్షావ్ ని హెల్ప్ అడుగుతూ, నీ వ్యాపార సంబంధాలన్నింటినీ ఉపయోగించు, ఇతర ప్రాంతాల నుంచి ఎంత ధాన్యం దొరికితే అంత కొనిపెట్టు, లేకపోతే కరువు వస్తుంది, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. అంతలో సున్షితావ్ ని ఎలా అయినా కనిపెట్టి తీరాలి, అతడే ఈ కేసుకి కీలకము, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఎలాగైనా ఈ కేసుని ఆలస్యమయ్యేలాగా చెయ్యు, సమయం గడిస్తే మనకి గెలిచే అవకాశం పెరుగుతుందని అంటున్నాడు. ఒకవేళ నన్ను జైల్లో పెడితే నేను ఎక్కడికి వెళ్ళలేను, కాబట్టి నేను నీ మీదే ఆధారపడతాను, ఇవన్నీ నువ్వు చేసి తీరాలని అంటున్నాడు. జిన్షావ్ కూడా అందుకు ఒప్పుకుంటుంది. తర్వాత జిన్షావ్ తన మేనేజర్ ని పిలిపించి మన దగ్గర ఎంత ధాన్యం ఉందని అడుగుతుంది. సుమారు 5,000 కిలోలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో జిన్షావ్ బాగా ఆలోచించి, అది సరిపోదు, వెంటనే చుట్టుపక్కనున్న గ్రామాల నుండి బియ్యం కొనండి, ఎంత ఖరీదైనా పర్లేదని చెబుతుంది. అది చూసి మేనేజర్ ఆశ్చర్యపోతూ, ఏమైంది మేడం, ఏమైనా ప్రాబ్లమా, సహాయ నిధికి సమస్య వస్తుందని మీకెలా తెలుసని అడుగుతున్నాడు. దాని గురించి అడగండి, ఇది వేలాది మంది ప్రాణాలకి సంబంధించిన విషయము, వాళ్ళు ఆకలితో తిరుగుబాటు చేయకుండా మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి, వెంటనే ఈ డబ్బులు తీసుకుని చుట్టుపక్కనున్న గ్రామానికి వెళ్లి బియ్యాన్ని కొనండి, అలానే పేదలకి ఉచిత గంజి కేంద్రాలు, అలానే మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయండి అని చెబుతుంది. ఇక్కడేమో ఆఫీస్ లో అధికారులందరూ చెన్నని చుట్టుముట్టేస్తున్నారు. 2 లక్షల కిలోల సహాయ బియ్యం ఎక్కడికి పోయింది, నువ్వే ఆర్థిక శాఖ ఇన్ఛార్జివి, నీకు తెలియకుండా ఇంత పెద్ద పని ఎలా జరుగుతుంది, సహాయ బియ్యం తౌడుగా ఎలా మారింది, ఈ కేసుకి నువ్వే బాధ్యుడివని అంటున్నారు. అందరూ చెన్ను తనని తాను కాపాడుకుంటాడని అనుకున్నారు, కానీ చెన్ అలా కాకుండా చాలా ప్రశాంతంగా, ఇది నా నిర్లక్ష్యమే, ఈ తప్పుకి నేనే బాధ్యత తీసుకుంటాను అనేసి అతను ముందుగా సిద్ధం చేసుకున్న రాజీనామా పత్రం బయటకు తీసి వాళ్ళకి ఇస్తున్నారు. అది చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. చెన్ తన రాజీనామాతో పాటు మరొక పత్రాన్ని కూడా ఇస్తున్నాడు. ఫాన్ చువాన్ పై అందులో 10 ఆరోపణలు ఉన్నాయి. అది చూసి ఫాన్ చువాన్ ఒక్కసారిగా కోపంగా అరుస్తున్నాడు. అంటే ఇదంతా నన్ను కూల్చడానికి వేసిన ఉచ్చా, ముందు నా బావమరిదిని ఇరికించావు, ఇప్పుడు నన్ను పదవి నుంచి దింపాలని చూస్తున్నావు, ఈ రోజు నీ మాస్టర్ ఎందుకు ఆఫీస్కి రాలేదో నాకు ఇప్పుడే అర్థమైంది, ఇదంతా అతనికి ముందే తెలుసా అని అడుగుతున్నాడు. చెన్ను మాత్రము సమాధానం ఏమి చెప్పకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక కరువు కేసు పెద్దదిగా మారడంతో ఈషన్ కి కొత్త ఆదేశాలు
ఆదేశం వస్తుంది. గు కుటుంబంలోని మగవాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెబుతున్నాడు. నేను ఈ రోజు కాస్త బిజీగా ఉన్నాను. మీ అక్కని గు కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశారని విన్నాను. నీకు ఎలాగో వాళ్ళు క్లోజ్ కాబట్టి నువ్వే వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేయని అంటున్నాడు. యాక్చువల్ గా ఆ ఉత్తర్వ్యూలో జిన్షా వాళ్ళ నాన్నని మాత్రమే అరెస్ట్ చేయాలని ఉంది. కానీ జాంగ్ కి ముందే ఈషియన్ అంటే అస్సలు పడదు కదా. అతని మీద పగ సాధించాలని డిసైడ్ అయ్యి గు కుటుంబంలోని మగవాళ్ళందరినీ పట్టుకోవాలని ఆదేశిస్తున్నాడు. ఇక ఈషియన్ గు కుటుంబాన్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాడు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోతున్నారు. గూలన్ పరిగెత్తుకుంటూ వెళ్లి జిన్షావ్ కి విషయం చెబుతుంది. జిన్షావ్ కూడా అక్కడికి వస్తుంది. అంతలో ఈషియన్ అందరినీ అరెస్ట్ చేస్తున్నాడు. జిన్షావ్ మాత్రం ధైర్యంగా అందరినీ ఓదారుస్తుంది. ఇది జస్ట్ విచారణ మాత్రమే, నేరం ఇంకా నిరూపించలేదు. మీరందరూ జైల్లో ప్రశాంతంగా ఉండండి, ఏమీ ఆలోచించకండి అనేసి కొంత డబ్బుల్ని తీసి రానా పాకెట్ లో పెడుతుంది. నెక్స్ట్ జిన్షావ్ ఈషియన్ దగ్గర మాట్లాడడానికి వెళ్లబోతూ ఉంటే గార్డ్స్ తనని ఆపుతున్నారు. తనని వదలమని చెబుతున్నాడు. నువ్వేం బాధపడకు, యాక్చువల్ గా మీ నాన్న ఒక్కడనే అరెస్ట్ చేయాలి, కానీ ఆ జాంగ్ నా మీద ఉన్న కోపంతో ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పాడు. నువ్వేం కంగారు పడకు, వాళ్ళని నేను చూసుకుంటాను. జైల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి హాని జరగనివ్వనని హామీ ఇస్తున్నాడు. సరే ఓకే, నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండని జిన్షావ్ అంటుంది. ఈషియన్ అక్కడి నుండి బయలుదేరబోతూ ఉంటే ఈషియన్ వాళ్ళ అక్క అక్కడికి వస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు, నీ బావను కూడా ఎందుకు అరెస్ట్ చేశావని అడుగుతున్నారు. ఈషియన్ ఆ మాటలేవి పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఆ తర్వాత జిన్షావ్ అక్కని ఓదారుస్తూ మీరేం కంగారు పడకండి, ఆల్రెడీ ఈషియన్ జైల్లో అన్ని సిద్ధం చేశారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెబుతుంది. అంతలో నానమ్మ ఏడుస్తూ జిన్షావ్ దగ్గరికి వెళ్లి జిన్షావ్, నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను, నన్ను దయచేసి క్షమించు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోయారు. వెంటనే చెన్నుని మీట్ అయ్యి సహాయం అడగని అంటున్నారు. జిన్షావ్ తల ఊపుతూ ఆయన పరిస్థితి కూడా బాలేదు, ఆయన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు అని చెప్పడంతో నాన్నమ్మ ఫుల్ గా భయపడిపోతున్నారు. మీరేం కంగారు పడకండి, ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని బయటకి తీయండి, మనకు అనుకూలంగా సాక్ష్యాలు ఏమైనా దొరుకుతాయేమోనని చెక్ చేద్దామని అంటుంది. అది విని అందరూ డాక్యుమెంట్స్ చెక్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇంకొక వైపు చెన్నిని ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతున్నారు. ఈ పత్రాలపై నీ సంతకం ఉంది, అయితే నీకు తెలియదని ఎలా చెబుతున్నావని అడుగుతున్నారు. కానీ చెన్ను మాత్రము ఇదంతా నా నిర్లక్ష్యం వల్లే జరిగింది అనేసి అన్ని తప్పుల్ని తన మీదే వేసుకుంటున్నాడు. ఇంకా దాంతో చెన్నుని అరెస్ట్ చేసి జైలుకు పంపించేస్తున్నారు. ఇప్పుడు గూరాంగ్ జిన్షావ్ దగ్గరికి వచ్చి చెన్నుని కూడా జైలుకి తీసుకుని వెళ్లిపోయారని చెప్పడంతో జిన్షావ్ షాక్ అయిపోతుంది. తనకి వెంటనే చెన్ను చెప్పిన మాట ఒకటి గుర్తుకు వస్తుంది. ఈ ఆటలో నేను కూడా ఒక పావునే, కేసు బయటపడితే జైలు శిక్ష తప్పదు అని చెప్పి ఉంటాడు. దాని గురించి తలుచుకుంటూ మా నాన్నని కాపాడడానికే ఉద్దేశపూర్వకంగా మొత్తం నేరాన్ని తనపై వేసుకున్నాడని జిన్షావ్ కి అర్థమైపోతుంది. ఇక్కడేమో చెన్ను వాళ్ళ మాస్టర్ దగ్గరికి ఒక అధికారి వచ్చి చెన్ను తనని తాను కాపాడుకోలేదు, అన్ని నేరాలు తనపై వేసుకుని జైలుకి వెళ్లిపోయాడని చెప్పడంతో మాస్టర్ నవ్వుతూ అతను తనని తాను ఎందుకు కాపాడుకోలేదో నాకు తెలుసు, అతనికి నీ ప్లాన్ ముందే తెలిసిపోయి ఉంటుంది అనేసి మాస్టర్ కరెక్ట్ గా కనిపెట్టేస్తున్నాడు. ఇంకేం చేయలేము, ఇప్పటికే అతని మీద చాలా కేసులున్నాయి, ఇంకా ఆ బియ్యం విషయం కూడా పూర్తిగా బయటకు వస్తే ఇంకా చెన్ను పరిస్థితి అంతే అనేసి నవ్వుతున్నాడు. అంతలో ఒక అతను లోపలికి వచ్చి గు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ లో నా తండ్రి నిర్దోషి, ఆయన్ని కుట్ర చేసి ఇరికించారని రాసింది అని చెప్పడంతో మాస్టర్ ఎవరు అమ్మాయి అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. ఓ ఆ అమ్మాయా, ఆ రోజు విల్లు విద్యలో చెన్నుతో పోటీ పడింది తనేనని అడుగుతున్నాడు. అవునని చెప్పడంతో మాస్టర్ ఏదో ఆలోచించడం మొదలు పెడుతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.